మీకు టేస్టీ ఉల్లికారం అనేది చెప్తాను. ఈ ఉల్లికారం అనేది ఇడ్లీ, దోశ అన్ని టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం చేసుకున్నప్పుడు మిగిలిపోతే ఏదైనా వేపుల్లో గట్రా చేసుకున్నప్పుడు వేపుల్లో కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీకు కావాలంటే ఇలా ముద్దగా కూడా తినచ్చు. లేదు అనుకుంటే కొంచెం ఉల్లికారంలోని కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఇలా పలచగా చేసి కూడా టిఫిన్స్లోకి తినచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. ఉల్లిపాయలు అనేవి ఇలా తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలన్నమాట. ఆయిల్ అనేది పెడదాము. ఆయిల్లోని 1 స్పూను శనగపప్పు అనేది వేసాను. శనగపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు అనమాట వేసేమో వేయలేదా అన్నట్టు అవి వేసి ఉల్లిపాయలు కూడా వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయల వాటర్ అంతా వచ్చేదాకా. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అనేది వేద్దాం. ఈ సాల్ట్ అనేది వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతుంది. ఇవి బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన దాంట్లోని కొంచెం ఎండుమిర్చి అనేవి వేసుకుందాం. పచ్చిమిర్చి అయితే బాగోదు. ఎండుమిర్చి వేసి కారానికి తగ్గట్టు వేసుకోండి. వేసిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసాను. ఇవన్నీ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. మీకు కావాలంటే పసుపు వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. నేను పసుపు కొంచెం వేసాను. ఇందులోనే రుచికి తగ్గ చింతపండు కూడా వేసుకోవాలి. వేసి ఈ వేయించినప్పుడే మనం చింతపండు వేయడం వల్ల చింతపండు కూడా బాగా మగ్గిపోతుంది. మనం గ్రైండ్ చేసేటప్పుడు చింతపండు కూడా త్వరగా నలిగిపోతుంది అనమాట. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలి. ఈ చల్లారినవి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడమే.